హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్. మనం ఈరోజు పానీపూరి వాటర్ మిషన్ పరంగా చూస్తున్నాము వీడియోలో. ఇది ఆటోమేటిక్ సెన్సార్ మేట్ అండి. మీకు ఆటోమేటిక్గా ఈ మిషన్లో మనం పూరి పెట్టగానే వాటర్ వస్తాయి. ఈ మిషన్ పరంగా మనకి సామాగ్రి, మనకి రా మెటీరియల్ పరంగా మనకి పూరి కానీ కర్రీ కానీ అనేది మీకు తెప్పించాము. వీడియో చూడండి. మనకి మిషన్ పరంగా మనకి పానీపూరి వాటర్ మిషన్ ముందు మనకి రా మెటీరియల్ పరంగా మిషన్ పరంగా మనకి కప్స్ కావాలి. ఈ కప్స్ బయట మీకు మార్కెట్లో దొరుకుతాయండి. తర్వాత మనకి కర్రీ కావాలి. కర్రీ మీకు ఆలు కర్రీ, బటానీ కర్రీ మీకు ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత మనకి పానీపూరిలో మనము ఉల్లిగడ్డ వాడతాము. ఉల్లిగడ్డ మీరు కటింగ్ చేసుకోవాలి. ప్లస్ మన పూరి అనేది మనకి 2 రకాలు ఉంటుంది. బయట మార్కెట్లో మీకు పానీపూరి అనేది మీకు రెడీమేడ్గా ఒక 50 రూపాయలకి 100 పూరీలు దొరుకుతాయి మీకు. లేదా మీకు పానీపూరి రా పానీపూరి కూడా మీ ఇంట్లో ఫ్రై చేసుకోవచ్చు, నూనెలో వేసుకోవచ్చు. తర్వాత పానీపూరి వాటర్ అండి. ఆల్రెడీ మనం పానీపూరి వాటర్ తెప్పించాం బయటికి వెళ్ళి. ఇది మసాలా వాటరు. మీకు ఆల్రెడీ ఒక కంటైనర్లో మనం వాటర్ మిక్స్ చేసాము ఇది. ప్లస్ ఈ 3 కంటైనర్లు కూడా వాటర్ ఎలా మిక్స్ చేసాలో మీకు బయట పానీపూరి ప్యాకెట్స్ ఉంటాయి. ఇట్లా మీకు పింగ్ అని, ప్లస్ జల్జీరా అని, ప్లస్ లగోనే ఉంటాయి మీకు ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ అనేవి మీకు ఈ వాటర్లో మీకు మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఫ్లేవర్ పరంగా మీకు డైరెక్ట్గా ఇట్లా మీకు పేస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇది రెడీమేడ్ మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో మీకు. ఈ పేస్ట్ డైరెక్ట్గా మనం ఏంటంటే ఇలా వేసుకొని మీకు ఇలా స్పూన్తో అనేది మీరు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేరే ఫ్లేవర్ అనేది మనం మిక్స్ చేస్తున్నాం చూడండి. సింపుల్ అండి. మనకి ఎక్కువ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీకు ఈ పానీపూరి మసాలా అనేది మీకు బయట మీకు దొరుకుతుంది. లేదా మీరైనా కానీ ఇలా మీకు నార్మల్గా పేస్ట్ ఫామ్లో చేసుకొని డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసి మీకు మసాలా వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ పానీపూరి మసాలా అండి. ఈజీగా మీకు అయిపోతుంది. మీకు దీనికి ఎలాంటి మనకి ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ అనేది ఏం అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మన ఎస్జీకే ఇండస్ట్రీస్లో ఇక్కడ 4 నాజిల్ పానీపూరి మిషన్లో 4 నాజిల్ 4 కంటైనర్స్లో 4 మసాలా వాటర్ మనం రెడీ చేసాము. ఈ మసాలా వాటర్ అనేది మనం మిషన్లో పెట్టి మిషన్ పరంగా ఇంకా ఆపరేషన్ పరంగా వెళ్ళిపోతాం మీకు లేట్ లేకుండా. థ్యాంక్స్. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. పానీపూరి బిజినెస్ పరంగా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. మీకు ఇక్కడ పానీపూరి మిషన్కి మీకు వెనకాల డోర్స్ ఉంటాయండి. ఎలాంటి మీకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా కంప్లీట్గా మీకు హైజీన్గా క్లోజింగ్ డోర్లు ఉంటాయి. మీకు లాగింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ డోర్ అనేది ఓపెన్ చేసుకొని మీకు లోపల పంప్స్ ఉంటాయండి. ఈ పంప్స్ అనేది పానీపూరి వాటర్ లోపల మీరు వేసుకోవాలి. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నాను. ఇలా మీకు కంప్లీట్గా మీకు పానీపూరి ఏవైతే మీకు ఇవి బకెట్స్ ఇస్తున్నామో ఈ బకెట్స్ పైన కూడా మీకు క్లీన్ హైజీనిక్ పరంగా మీకు మూతలు ఇస్తున్నాం. ఇలా మీకు 4 కంటైనర్స్ కూడా మూతలు పెట్టి క్లోజింగ్ పరంగా పెట్టుకోవాలి. చాలా హైజీనిక్గా ఉంటుందండి. ఎలాంటి మీకు డస్ట్ అనేది లోపలికి వెళ్ళదండి. ఒకసారి క్లోజింగ్ చేయమంటే మనం వాటర్ అయిపోయేదాకా మనము ఈ డబ్బాల పరంగా తీసే అవసరం ఉంటుంది మనకి. చూడండి మీకు ఎంత హైజీనిక్గా మీకు ఫ్లేవర్ అనేది మీకు డైరెక్ట్గా మనం ఏంటంటే క్లోజింగ్ పరంగా పెడుతున్నాము. ఎక్కడ కూడా మీకు డస్ట్ అనేది వెళ్ళదు. మీకు చాలా హైజీనిక్గా వితౌట్ హ్యాండ్ టచ్ ఉంటుందండి. మీకు ఈ పానీపూరి బిజినెస్ పరంగా మీకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదండి. మనం పానీపూరి మసాలా అనేది మనము కంటైనర్స్లో మనము ఈజీగా మనము స్టోర్ చేసేసాము. ఇంకా మిషన్ పరంగా ఆపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి మనకి పానీపూరి వాటర్ మిషన్ అండి. ఇది 4 నాజిల్ అండి. 4 నాజిల్ అంటే ఏంటంటే 1 2 3 4 అంటే 4 నాజిల్ అంటే 4 ఫ్లేవర్స్ అనేది మీ మిషన్లో పెట్టుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఆటోమేటిక్ అండి సెన్సార్. దీనికి ఎలాంటి మనకి ఏంటంటే మనము పానీపూరి అనేది వాటర్లో డిప్ చేయాలని కాకుండా సెన్సార్ మనం దీని కింద మనం చేయబెట్టగానే ఆటోమేటిక్గా మనకి వాటర్ వచ్చేసింది. అలాగనే పానీపూరి కూడా మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే కస్టమరే సెల్ఫ్ సర్వీస్ అనేది వాటర్ పట్టుకొని తినొచ్చు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్స్ మనము డబల్ సైడ్ వాడుకోవచ్చు. ఈ 4 నాజిల్ డబల్ సైడ్ మిషన్ అండి. 2 పక్కల వాడుకోవచ్చు. ఇక్కడ నలుగురు, అక్కడ నలుగురు, రెండు పరంగా కూడా మీరు వాడుకునే అవకాశం దీనికి ఉందండి. ఫ్రెండ్స్ చూడండి, మీకు మిషన్ పరంగా మీకు ఎట్లా ఆపరేషన్ పరంగానో మీకు ఇలా సెన్సార్ ఉంటాయండి. మీకు దీనిలో మీకు పానీపూరి వాటర్ అనేది మీకు దీనిలో పోస్తే ఆటోమేటిక్గా ఈ పైప్ ద్వారా మీకు వస్తుంది. మీకు డెమో పరంగా చూపిస్తుంది చూడండి. మనం పూరి పెట్టగానే ఆటోమేటిక్గా మీకు ఈ సెన్సార్ నుంచి వాటర్ పరంగా వచ్చేస్తుందండి. మీకు ఎలాంటి రిస్క్ అనేది లేదండి. నార్మల్ కస్టమర్ పరంగా మనం ప్లేట్లో పానీపూరి పెట్టిస్తే వాళ్ళే ఇక్కడ మనం ఇట్లా పూరి అనేది పట్టుకొని తినేస్తారు. సింపుల్, ఈజీ అండి. మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉంటుంది. కస్టమర్ పరంగా కూడా చాలా హైజీనిక్ పరంగా వాటర్ వాళ్ళే సొంతంగా పట్టేసుకుంటారు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. వాటర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ అనేది ఇక్కడ 4 నాజిల్లో ఏ ఫ్లేవర్ పరంగా కావాలో ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళే సొంతంగా వాళ్ళ హ్యాండ్తోనే వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకుంటారు. మన హ్యాండ్ అవసరం లేదు. వాళ్ళకి ఓన్లీ ప్లేట్లో పూరి పెట్టిస్తే అయిపోతుంది. సెల్ఫ్ సర్వీస్ అండి. ఇక్కడ కౌంటర్ దగ్గర మనకి ఎలాంటి మనిషి అవసరం లేదు. వాళ్ళకి సెల్ఫ్ సర్వీస్ పరంగా ఈ మిషన్ పరంగా మీకు సదుపాయం ఉంది.